భారతీయ జనతా పార్టీ వ్యూహాన్ని లెఫ్ట్ మేధావులు కానీ లెఫ్టిస్టులు కానీ మధ్యవాదులు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వారి మేధావి వర్గం కానీ అర్థం చేసుకుంటున్నదా? అసలు వాళ్ళ అంచనా వేయగలుగుతున్నారా? వేయలేకనే వెనుకబడుతున్నారు అంటున్నా. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆయన మన భారత రాజ్యాంగం పట్టుకొని తిరిగిండు, దేశంతో తిరిగిండు. కులగణన కావాలని చెప్పిండు. కులగణన కావాలని ఆయన చెప్పడమే అయింది తప్ప ఆయన కేంద్రంలో అధికారంలోకి రాలేదు. ఆయన ప్రభావం చూపించగలిగారు, ప్రభావం చూపించారు. నేనేమంటానంటే వాళ్ళు ఆ ప్రభావాన్ని కాస్త ఓన్ చేసుకుంటున్నారు అంటున్నా ఆర్ఎస్ఎస్. ఇప్పుడు నేను డైరెక్ట్గా వాళ్ళు క్యాస్ట్ సెన్సెస్ చేస్తామంటున్నారు, సెన్సెస్ ఆఫ్ ఇండియాలో క్యాస్ట్ సెన్సెస్ చేస్తామంటున్నారు. డీలిమిటేషన్కు ఇంకా దాని మీద ముందుకు పోవట్లేదు వాళ్ళు. ఇంకా డీలిమిటేషన్ అనే అంశాన్ని వాళ్ళు ఇప్పుడే పూర్తి స్థాయిలో తీసుకోవట్లేదు. ఈవెన్ జమిలీ ఎన్నికలను కూడా వాళ్ళు 2 దఫాలు చేయాలనుకుంటున్నారు. ఒకటేసారి జమిలీ ఎన్నికలు చేయాలనుకుంటున్నారు, 2 దఫాలు చేయాలనుకుంటున్నారు. సో 2 దఫాలు చేస్తున్న క్రమంలో చాలా సమస్యలు పరిష్కారం లభించబడతాయి. చాలా సమస్యలకి కొన్ని రాష్ట్రాలలో ఒకటే దఫా సరిపోదు, కాబట్టి ఇంకొక దఫా కూడా అవసరం వస్తుంది. కాబట్టి ఇవాళ బీజేపీని నేను వ్యక్తిగతంగా ఐడియాలజికల్గా వ్యతిరేకించవచ్చు కాక కొన్ని విధానపరమైన నిర్ణయాలు ఇవాళ ఈ దేశంలో దేశ ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నప్పుడు మాత్రం అంబేద్కర్ అన్నాడు 370 రద్దు కావాలన్నాడు. 100% రద్దు చేసి అంబేద్కర్ చెప్పిందని వాళ్ళు అమలు చేసిండు వాళ్ళు. దాన్ని వ్యతిరేకించి నిజంగానే అసలు అంబేద్కర్ రాజ్యాంగ సభ సందర్భంలో చేసిన డిస్కషన్ బీజేపీ చాలా విషయాలు అమలు చేస్తున్నది. యూనిఫామ్ సివిల్ కూడా అంబేద్కర్ కావాలన్నాడు. అవును, ఇవాళ చేయబోతున్నారు. మరి దాన్ని వ్యతిరేకిస్తామా? 370 రద్దు కావాలన్నాడు అంబేద్కర్, రద్దు చేసిన వాళ్ళు, దాన్ని వ్యతిరేకిద్దామా? అంటే బీజేపీ చేసింది కాబట్టి వ్యతిరేకించాలి. మరి కాంగ్రెస్ మీరేందుకు చేయలేదు? సో కాబట్టి నేనేమంటున్నానంటే ఏ పార్టీ అయినా ఒక విధానపరమైన నిర్ణయాలలో మంచిగా వెళ్తున్నప్పుడు, ఈ దేశం సమసమాజం నిర్మాణం వైపు తీసుకెళ్తున్నప్పుడు దాంట్లో వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ ఉత్తరప్రదేశ్ అనుకొద్దాం మనం, ఎందుకంటే మీరు డిస్కషను దీని ద్వారా బీజేపీ ఆలోచన ఏమిటో చాలా ఎక్కువ విషయాలు మాట్లాడగలుగుతున్నాం మనం. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఠాకూర్లు కానీ లేదా అక్కడున్న ఉన్నత కులాలు వారు ఉన్నారు, ఠాకూర్లు ఉన్నారు, జాట్లు ఉన్నారు, జాట్స్ ఠాకూర్స్ బ్రాహ్మిన్స్ ఉన్నారు. వీళ్ళు గడిచిన 10 ఏళ్లకు అవతల కంటే ఇప్పటికీ దళితుల జీవితాల్లో వాళ్ళు జాటవులు కానీ వాల్మీకులు కానీ ఇతర బీసీ ఓబీసీలు కానీ వారి జీవితాల్లో మంచి మార్పు వచ్చిందా? మీరు అధ్యయనం చేసిన రిపోర్ట్లు ఏమన్నా? నాకు ఉన్న అంచనా ప్రకారంగా మాయావతి గారి హయాంలో చాలా అద్భుతంగా వారు భూ సంస్కరణలు తీసుకురాగలిగారు. మాయావతి మేలు జరిగింది, చాలా మేలు జరిగింది. తర్వాత దాన్ని కొనసాగించడంలో కొంత వెనుకబడ్డారు. ఎవరు? తర్వాత వచ్చిన ప్రభుత్వం బీజేపీ కూడా. ఇప్పుడు యోగి కూడా. కాకపోతే యోగి చేస్తుంది ఏంటంటే, యోగి అవినీతి రహిత పరిపాలన దిశగా అడుగులు వేస్తున్నాడు. తర్వాత అతని మీద ఏం అవినీతి మరక లేదు, అతని మీద అవినీతి లేవు ఆయన మీద, ఏ పైరవీలు కూడా నడుస్తలేవాడా. సో అదొక. తర్వాత రెండవది గూండా రాజ్యం లేదు అక్కడ. ఇప్పుడు గూండా రాజు లేదు. ఒకప్పుడు కులాల పేరు మీద గూండా రాజ్యం ఉంది, మామూలుగా లేదు. సో ఇప్పుడు అది కంప్లీట్గా క్లోజ్ అయింది. మూడోది ఇవాళ నిజంగా ఆ దళితులు కూడా కొంత సరే అవి సబ్బులు పెట్టుకొని స్నానాలు చేసుకోండి అని కొంత పరిశుభ్రత నేర్పుతుంది ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ కూడా. పోతున్నారు ఆర్ఎస్ఎస్ పోయి కొన్ని మార్పు దిశగా అడుగులు వేస్తారు. దళితుల ఇళ్లకు ఆర్ఎస్ఎస్ వెళ్తున్నది, ఇప్పుడు వెళ్తుంది. ఆర్ఎస్ఎస్ వెళ్తుంది. సో ఆర్ఎస్ఎస్ దళితుల ఇళ్లలో గర్వాపసి ప్రోగ్రాం తీసుకుంటున్నది. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా హిందువులుగానే ఉన్నారు, హిందువులుగానే ఉన్నారు. కుల పీడన ఎక్కువ ఉన్నది కూడా అక్కడనే, బుద్ధిస్టులుగా. కాబట్టి కుల అణచివేత అక్కడ ఎక్కువ ఉంది. సో కుల అణచివేత అక్కడ ఎక్కువ ఉంది కాబట్టి ఇవాళ ఆ క్రమం కొంచెం తగ్గింది. ఆర్ఎస్ఎస్ ఎప్పుడైతే ఈ గర్భాపస్య విధానాలను తీసుకొస్తున్న క్రమంలో కొంచెం తగ్గించింది. బట్ ఇంకా తగ్గాల్సిన అవసరం ఉంది. కానీ మెరుగుదల ఉందా లేదనేది, కొంచెం గుణాత్మకమైన మార్పు వచ్చిందా? కొంతలో మొత్తం 100% కాకపోయినా ఒక 20% to 30% అయితే కొంత మార్పు వచ్చింది అక్కడ. ఆ దిశగా ఇంకా రావాలి, ఇంకా అడుగులు వేయాలి. నేనేమంటానంటే ఆర్ఎస్ఎస్లో కూడా ఒక్క బ్రాహ్మణుల ఆధిపత్యం ఉండడానికి లేదు. బ్రాహ్మణేతరులు అక్కడ మారుతారు కావచ్చు, మారడం ప్రారంభమైన తర్వాత అవుతారు. అది కూడా జరగాలి. నా ఉద్దేశంలో ఇవాళ మిగతా వర్గాలు కూడా ఈ దేశం మాది అని అన్నప్పుడు, ఇవాళ ఇప్పుడు భూమిపుత్రుల సిద్ధాంతాన్ని నేను చెప్తున్నప్పుడు, ఇవాళ ద్రవిడుల గురించి చెప్తున్నప్పుడు, మాది అన్నప్పుడు మీరు కూడా విదేశాల నుండి వచ్చినా సరే ఈ దేశాన్ని ఓన్ చేసుకున్నారు. మీరు ఆర్య సంతతి వాళ్ళు ఈ దేశాన్ని ఓన్ చేసుకున్నారు. అంబేద్కర్ అయితే అసలు ఆర్య ద్రవిడ సిద్ధాంతమే లేదన్నాడు ఆయన. ఆర్య ద్రవిడ సిద్ధాంతం లేదన్న కారణంగా ఇవాళ మూలవాసులు ఈ దేశంలో ఎవరు అనే అంశానికి వచ్చేసరికి మళ్ళీ తర్వాత అంబేద్కర్ లాస్ట్ స్టేజ్లో అది ఉందన్నారు. ఫస్ట్ లేదన్నారు, తర్వాత ఉందన్నారు.
సో నేను దాని పరిశోధనలో తేలింటే కొన్ని విషయాలు. డిఎన్ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆర్యులు ద్రవిడులు వేరు అని చెప్పేసి టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ దేశంలో మూలవాసులు ఆర్యులు ద్రవిడులు ఆర్యులు విదేశీయులు అని చెప్పేసి డిఎన్ఏ రిపోర్ట్ చెప్పినాయి. సో డిఎన్ఏ టెక్నాలజీ చెప్పింది. సో ఆ క్రమంలో ఇవాళ మూలవాసులైన వాళ్ళని ఇలా ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఆస్ట్రేలియా వెళ్ళండి, అమెరికా వెళ్ళండి, ఏ ప్రపంచంలో ఏ దేశమైనా ఆ దేశాల్లో మూలవాసులకు ఒక ప్రత్యేకమైన రైతులు ఇచ్చారు. ఉంది, గుర్తింపు కూడా ఉన్నది. గుర్తింపు వచ్చే 29 ఎన్నికల్లో లోక్సభ అసెంబ్లీ బీజేపీ మీకు టికెట్ ఇస్తే మీరు అంగీకరిస్తారా? నేను పోటీ చేయను. ఎందుకు పోటీ చేయను అంటే ఐడియాలజికల్గా నేను బీజేపీ టికెట్ పోను, కానీ ఒకవేళ బీజేపీ నా పార్టీ అలయన్స్తో పోతాం, నా పార్టీ కానీ నా కూటమి కానీ. అదే మీరేదైనా మాకు పార్టీ అలయన్స్ కూటమి ఉంటే ఒకవేళ కాంశీరామ్ గారు పోయినట్టుగా పోతాం, కానీ నేను ఆ పార్టీ నుండి పోటీ చేయను. అలయన్స్ అంటే మిత్రత్వంతో ఓకే, దాన్ని అంగీకరిస్తా. ఆ పార్టీలో జాయిన్ అవ్వటం కానీ ఆ పార్టీ బీఫామ్ కానీ పోటీ చేయను, కానీ అలయన్స్లో మాత్రం పోటీ చేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక పార్టీ పెడతాం అనుకుందాం. అవును, నా పార్టీ రేపు బీజేపీతో పొత్తు పెట్టుకుంటా అంటే వద్దాను. నేను బీజేపీ అంటరాని పార్టీ కాదు కదా. అవును, ఇప్పుడు కాంగ్రెస్ మాకు ఇయ్యనన్నప్పుడు, కాంగ్రెస్ మాకు అలయన్స్ చేయనప్పుడు, బీజేపీ ఇస్తానప్పుడు మేము ఎందుకు కూడదు? తప్పకుండా మా దళిత అవకాశం ఉంటప్పుడు ఏం పోదాం. జమిలీ ఎన్నికలు దేశానికి ఉపయోగకరమే, 100% ఉపయోగకరమే, 100% ఉపయోగకరమే. ఎందుకు ఉపయోగకరం అంటే ఇంకొకటి కూడా చెప్తారు. తరచుగా ఎన్నికలు వస్తూ ఉంటాయి, అది ఒక రకంగా స్టేబుల్ గవర్నమెంటు లేకపోతే ఇప్పుడున్న ప్రస్తుతం కార్పొరేట్ రాజకీయాలలో లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి నువ్వు ఎక్కడ కూర్చున్నా కూడా చేయొచ్చు. కానీ తరచుగా ఎన్నికలు జరగడం వల్ల ఏమవుతుందంటే స్టెబిలిటీగా లేని గవర్నమెంట్లో పాలసీలు ఇంప్లిమెంట్ చేయడం కష్టమవుతుంది. ఒక పాలసీని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక 5 ఏళ్ళు గవర్నమెంట్ ఉండాలి. కానీ మధ్యలో గవర్నమెంట్ పడిపోతే, నువ్వు ఇంకో గవర్నమెంట్ వస్తే నీ పాలసీలు మారిపోతాయి. సో ఆ రకంగా ఇవాళ మన ప్రజల మేలు దృష్ట్యా దేశవ్యాప్తంగా 5 ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు మాత్రం నేను సమర్థిస్తా. తప్పకుండా దాంట్లో ట్రాన్స్పరెన్సీ ఉండాలి, ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని కాపాడే విధంగా జమిలీ ఎన్నికలు ఉండాలి. ప్రతి ప్రాంతీయ పార్టీ ఒక ఫెడరల్ సిస్టంలో ఈ దేశాన్ని నిర్మాణం చేయాలి. అంతే తప్ప కేవలం ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, ఒక జాతీయ పార్టీ దేశాన్ని టోటల్ కబ్జా చేస్తా లేదా నియంత్రణతో పరిపాలన చేస్తా అంటే నేను వ్యతిరేకం. దానికి బాబాసాహెబ్ అంబేద్కరిస్ట్గా నేను ఫెడరల్ స్ట్రక్చర్ని కోరుకుంటాయి ఈ దేశంలో. అదే ఫెడరల్ భారతదేశం అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా, నువ్వు ఇండియా ఈజ్ నథింగ్ బట్ యూనియన్ ఆఫ్ ఇండియా ఈజ్ నథింగ్ బట్ ఆల్ ద స్టేట్స్. సో కాబట్టి భారతదేశము అన్ని రాష్ట్రాల సమైక్య తప్ప భారతదేశం ఒకటి సపరేట్ కాదు. ఈ రాష్ట్రాలన్నీ కలిపితేనే ఒక దేశమైంది. సో ఆ దేశంలో రాష్ట్రాల యొక్క ప్రయోజనాలు లేకుండా దేశం ప్రయోజనాలు లేదు. కాబట్టి దేశ ప్రయోజనాలు అంటే రాష్ట్ర ప్రయోజనాలు అంటే ప్రజల ప్రయోజనాలు, 145 కోట్ల ప్రజల ప్రయోజనాలు, వాళ్ళ ప్రాంతీయ ఆకాంక్షలు, వాళ్ళ భాషలు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ యొక్క విధానాలు అన్నింటినీ పరిరక్షించే విధంగా జమిలీ ఎన్నికలు ఉండాలి.